వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు, ఫిలిప్పీ సంఘము 3 రకాలైన కొదువుల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాలుంటే 4 అవసరాలు వారు కలిగి ఉంటున్నారు. ప్రతి మానవుడు కూడా జీవితంలో 4 రకాలైన అవసరాలు కలిగి ఉంటారు. అవసరం అనే 4 అక్షరాలు 4 అవసరాలను చూపిస్తున్నాయి. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక అంతా మనం చూసినట్లయితే వారు ఆర్థిక అవసరాల్లో ఉంటున్నారు. అక్కడ ఉంటున్న ఇబ్బందులు, వారికి ఉంటున్న కొదువలు, వారికి ఉంటున్న కష్టాలు, వారికి ఉంటున్న శోధనలు, బంధకాలు, ఇవన్నీ కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక అంతా కూడా మనం చూసినట్లయితే ఆరోగ్య అవసరాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఏంటి ఆరోగ్యం అంటే, వారు ఎంతో కృంగిపోతూ వచ్చారు. వారు ఆ పరిస్థితులంతా కూడా ఎంతో భయంతో కష్టాల్లో ఉంటూ వచ్చారు. చాలా రకాలైన శ్రమలు ఆ విశ్వాస యాగంలో వారు జీవిస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడు. ఇది 2 ఆరోగ్యపరమైన అవసరం. 3వ అధ్యాయము చూసినట్లయితే ఆత్మీయ అవసరము. వారు ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు సమస్తము కూడా నష్టపరుచుకొని ప్రభు కొరకై వారు జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన తప్ప ఈ లోకంలో ఏది వద్దని వారు అనుకుంటూ సమస్తమును నష్టముగా ఎంచుకుంటూ వారు ప్రభు కొరకు ముందుకు సాగుతూ వచ్చారు. ఇది 3వదిగా చూస్తున్నాం. ఆత్మీయ అవసరంగా చూస్తున్నాం. 4వది చూస్తే ఫిలిప్పీ 4వ అధ్యాయము అనుదిన అవసరం గురించి చెప్తున్నాడు. మన అనుదినము కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఈ 4 విషయాలు చూపిస్తున్నాయి. ఆర్థిక అవసరాలు, ఆరోగ్య అవసరాలు, ఆత్మీయ అవసరాలు, అనుదిన అవసరాలు. ఈరోజు నువ్వు కూడా ఈ 4 ఏదో ఒక అవసరం కలిగి ఉంటున్నావు. నీ అవసరాన్ని తీర్చేది ప్రభువే. మనుషులు నీ అవసరాలు పెంచగలరు కానీ నీ అవసరాలు తీర్చలేరు. నీ అవసరాలు తీర్చుతామని చెప్పి మాట ఇస్తారు కానీ తీర్చలేరు. ఒకవేళ వారు తీర్చినా సగం కంటే ఎక్కువ తీర్చలేరు. మనుషులు అవసరాలు ఎప్పుడు తీర్చినా మరలి అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. దేవుడు తన మహిమైశ్వర్యములో క్రీస్తు యేసులో తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ చొప్పున అనేది ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క విధానము, ఆయన యొక్క ఏర్పాటు, ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది. ఈ యొక్క ఏర్పాటు నీకు తెలిస్తే, ఈ ప్రొసీజర్ నీకు తెలిస్తే నువ్వు భయపడవు, దిగులు పడవు. ఎందుకంటే అవసరం నీది,
దానికి కావలసిన ఆర్థిక సహాయం అంతా దేవుని దగ్గర ఉంది. దేవుడు నీకు ఇవ్వగలడు. నీ దగ్గర లేదేమో, నీ దేవుని దగ్గర ఉంది. ఉదాహరణకి చెప్పాలంటే, చిన్న పిల్లలు ఎందుకు ధైర్యంగా ఉంటారు అంటే, వారికి కావాల్సింది వారి దగ్గర లేకపోయినా వారి తల్లిదండ్రుల దగ్గర ఉందని ధైర్యం. విశ్వాసి కూడా అంతే. ఏదో లేదని, ఏదో జరగట్లేదని, ఒంటరిగా ఉన్నానని, ఇబ్బందుల్లో ఉన్నావని దిగులు పడుతూ బాధపడుతున్నావేమో. నీకు వచ్చే సమస్యలు, శోధనలు, నిందలు, కష్టాలు చూసి కృంగిపోతూ ఉన్నావేమో. దేవుని దగ్గర నీ భవిష్యత్తు ఉంది. దేవుని దగ్గర నీ సమృద్ధి ఉంది. దేవుని దగ్గర ఇంకా నీకు గొప్ప జీవితం ఉంది. కాబట్టి ఆ చొప్పున నువ్వు నడుచుకోవాలి. అందుకని దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూస్తే ఆయన ప్రొసీజర్ అనేది ఎలాగ మనకి ఇస్తాడు అంటే, మొట్టమొదట 2 దశలోనిక 1:11 క్రీస్తు యేసు యొక్కయు కృప చొప్పున అంటున్నాడు. మొట్టమొదట ఆయన ప్రొసీజర్లో, ఆయన విధానములో దేని చొప్పున నీకు సహాయం చేస్తాడు, అవసరం తీరుస్తాడంటే కృప చొప్పున నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది తీతుకు రాసిన పత్రిక 3:5 తన కనికరము చొప్పున. దేవుని కనికరము తక్కువైంది అనుకున్నావా? దేవుడు ఇంకా నిన్ను కనికరిస్తాడు. ఎవరు కనికరించకపోయినా నిన్ను కనికరించేవాడు ఆయనే. రెండవది కనికరము చొప్పున నీకు సహాయం చేస్తాడు. మూడవది ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడవు. నిజంగానే ఆయన తన శక్తి చొప్పున నీకు సహాయం చేస్తాడు. దేవుని శక్తి ఎంత గొప్పదో. నాలుగవది 1 కొరింథీ 12:11 తన చిత్తము చొప్పున. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. తన చిత్తము చొప్పున నీకేది కావాలో దేవుడిస్తాడు. ధైర్యంగా ఉండు. నీ పరిస్థితులను చూసి బాధపడొద్దు, కృంగిపోవద్దు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి అని దిగులు పడొద్దు. ఆ పని నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నా కుటుంబం పోషింపబడుతుందా, నా బిడ్డలు మరలా తిరిగి కట్టబడతారా అని నువ్వు దిగులు పడొద్దు. దేవుడు తన చిత్తము చొప్పున నీకు చేస్తాడు. ఐదవది చూస్తే రోమా 11:5 ఏర్పాటు చొప్పున. దేవుని ఏర్పాటు అనేది నీ జీవితంలో ఉంది. నీ బిడ్డల గురించి ఒక ఏర్పాటు ఉంది. నీ కుటుంబం గురించి ఒక ఏర్పాటు ఉంది. నీ తల్లిదండ్రుల గురించి ఒక ఏర్పాటు ఉంది. నీ భవిష్యత్తు గురించి ఏర్పాటు ఎప్పుడో దేవుడు ఉంచాడు. ఈరోజు నువ్వు ఇక్కడున్న పరిస్థితులను నువ్వు చూసి భయపడుతున్నావు. కానీ భవిష్యత్తులో నీ కొరకు దేవుని ఏర్పాటు ఎంతో గొప్పది. ఆయన ఎప్పుడో నీ కొరకు ఏర్పాటు చేసేశాడు. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవది దేని చొప్పున దేవుడు మనకి ఇస్తాడు అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 13:23 తన వాగ్దానము చొప్పున. ఈ వాగ్దానం ఎంత గొప్పది. ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ లోకంలో అన్నీ మనం కొనుక్కుంటాం, కానీ విలువైనవి వాగ్దానాలు మాత్రం ఉచితంగా పొందుకుంటాం. ప్రభు మనకిచ్చాడు. ఈ వాగ్దానము చొప్పున నీ జీవితంలో అన్నీ జరిగిస్తాడు. నీ వాగ్దానం నీ జీవితానికి సంబంధించి దేవుని చిత్తాన్ని తెలియజేసేదిగా ఉంటుంది. ఆ చొప్పున నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఏడవది చివరిది కీర్తన 25:7 నీ దయ చొప్పున. ఆయన దయ చొప్పున నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విడుదలిస్తాడు. ఈ దినము నువ్వు చేయబోతున్న ఆ ప్రయత్నం ఆయన సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళబోతున్న నీ ప్రయాణంలో ఆయన నీకు తోడుగా వస్తాడు. నువ్వు చేసుకుంటున్న ఈ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. నువ్వు చేస్తున్న పనులను ఆయన విజయవంతం చేస్తాడు. ఏడవది దయ చొప్పున నీకు సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులను చూడొద్దు, పరిస్థితులను అంతకంటే చూడొద్దు. నీ దేవుడు
తన ఐశ్వర్యం చొప్పుననే మాటలో 7 విషయాలు చూసాం. మొదటిది కృప చొప్పున నుంచి 7వది దయ చొప్పున వరకు నీకన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే నీకు ఇస్తాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఈ తెల్లవారుజామున దేవుడు నిన్ను ముడుతున్నాడు, దర్శిస్తున్నాడు. ఆయన యొక్క కరుణ హస్తం నీ మీద ఉండటం, ఆ హస్తపు స్పర్శ నువ్వు గ్రహించగలవు. దేవాది దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. బలమైన కార్యాలు నీ ద్వారా జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎలాగవుతుంది, ఈ పని ఎట్లా సాధ్యమవుతుంది, ఈ విషయాలన్నీ పెట్టుకున్నాను ఎలా నెరవేరుతాయి అనుకుంటున్నావేమో. దేవుడు 2 వాటిని జరిగిస్తాడు. అది ఏ కార్యక్రమమైనా, అది ఏ వివాహమైనా, నువ్వు ఏది తలపెట్టినా దేవుడు సహాయం చేస్తాడు. దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద కొండలు కూడా అవి సమాంతరంగా ఖాళీగా కనపడతాయి. కానీ దగ్గరికి వెళ్తే ఆ కొండల మీద ఎన్ని విలువైన వృక్షాలు, ఎన్నో జంతువులు, ఎన్నో రకాలైన జీవులు ఉంటాయి. కాబట్టి దూరంలో ఉన్న నీ భవిష్యత్తును ఇప్పుడు చూస్తూ ఏమీ లేదనుకోవద్దు. నువ్వు దగ్గరికి వెళ్ళే కొద్దీ నీకు కావలసినవన్నీ అక్కడ దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. ఆయన మాట నమ్ము. ఈ చొప్పున అనే మాటలో తన ఐశ్వర్యము చొప్పున దేవుడిని ప్రతి అవసరం తీర్చి నీకు సహాయం చేసి నిన్ను నడిపించాలని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వేకో వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్పిన దేవా, మీకు ఎంతో వందనాలు. ఈ తెల్లవారుజామున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి, అలాగూ ప్రభువా వారి ప్రతి అవసరం తీర్చబడలాగున సహాయం చేయమని, వారి యొక్క ఆర్థిక అవసరాలు, ఆరోగ్య అవసరాలు, ఆత్మీయ అవసరాలు, అనుదిన అవసరాలు మీరే తీర్చి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము